బ్రేకింగ్ న్యూస్. కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్నారు. అక్కడ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దిగ్విజయమైన విజయం సాధించింది. ముఖ్యంగా 30 స్థానాల్లో 20 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనున్నది. కాబట్టి మొత్తం రాజన్న సిరిసిల్లలో గెలిచిన కాంగ్రెస్ పై బీఆర్ఎస్ అభ్యర్థులు 83 మంది గెలిచారు. 83 మంది సర్పంచ్ అభ్యర్థులని సమక్షంలో ఆయన ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఐటీ సెల్ నుంచి అంటే లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన అయితే మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా రేవంత్ రెడ్డి పరిపాలన గురించి అయితే మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాలకు తోడు గ్యారంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్కు ఉరితాలలాగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటి వేళ్లతో పెకిలిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ గుర్తులేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇంతకన్నా ఘోర పరాభవం ఎదురవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకు చిత్రాన్ని ముఖ్యంగా చింద్రం చేస్తున్న రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలు చెంపపెట్టి లాంటివన్నీ అంటూ ఆయన పేర్కొన్నారు. నాడు బీఆర్ఎస్ సహాయంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవలేకపోవడం పల్లె పల్లెన అధికార పార్టీపై పెళ్లుబిక్కుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు రిక్తహస్తం అని 2 ఏళ్ల పాలనలో తేలిపోయిన నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అరాచకాలు మోసాలు అవినీతి కుంభకోణాలపై అనునిత్యం బీఆర్ఎస్ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి ఆయన పాదాభివందనాలు చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి విడిపించే ఈ పోరాటాన్ని తమ భుజాలపై మోస్తున్న గులాబీ సైనికులకు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బీఆర్ఎస్ సైనికులకు ఆయన భరోసానిచ్చారు. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటామని చెప్పేసి ఆ సభా వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తెలంగాణలో ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయింది అని చెప్పేసి అయితే ఆయన పదే చెప్తా ఉన్నారు. 2వ దశ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు గులాబీ శ్రేణులు సాధిస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సత్తా చాటిన అంటే కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు సత్తా సాటుతున్నారని చెప్పేసి ఆయన అభినందించారు. అలాగే అడ్డదారులో ఎలాగైనా గెలవాలని చూస్తున్న చాలామందికి ఈ ఎన్నికలు బుద్ధి చెప్పాయన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో అధికార పార్టీ కోటలు బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి నిదర్శనం అన్నట్లు ఆయన మాట్లాడారు. రేవంత్ 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాలకు తోడు 6 గ్యారంటీల అమలు గురించి అయితే ఆయన చెప్పారు. ముఖ్యంగా పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని ఇక కాంగ్రెస్ పార్టీ పతనం పల్లెల నుంచెల్లే మొదలైందని చెప్పేసి ఆయన చాలా బలంగా మాట్లాడారు. ఎందుకంటే గతంలో పల్లెల్లోనే బీఆర్ఎస్ పార్టీని కాదనుకున్నారు. ఇక్కడ హైదరాబాదులో అలాగే సిటీలలో నగరాల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు, కానీ పల్లెల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలోనే ఇక పల్లెల నుంచే బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది మొదలైందని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి నుంచే పతనం స్టార్ట్ అయింది అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, అలాగే 420 హామీలు ఇచ్చారు కానీ అందులో నెరవేర్చింది ఏంటి అనేది ప్రజలకు తెలుసు, అందుకనే ఈ ఫలితాలు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే 50% సీట్లను కూడా 50% గ్రామాల్లో కూడా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని చూపించుకోలేకపోయిందంటే దీని అర్థమేంటో ఇప్పటికైనా పునర్పరిశీలించుకోవాలి. ఒక్కసారి కాంగ్రెస్ చేస్తున్న పనిని కాంగ్రెస్ సభ్యులే ఒక్కసారి దాన్ని సమీక్షించుకోవాలి. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఏం చేస్తుందో వారే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకోవాలి అని చెప్పేసి ఆయనైతే వ్యాఖ్యానించారు. ఇకపైన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చాలా సీరియస్గా ముందుకెళ్ళబోతుందని, ఇక కాంగ్రెస్ అభ్యర్థులపై బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఎలాగైనా పార్టీ అభ్యర్థులను అంటే బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల పదవులు పోగొట్టాలని కాంగ్రెస్ వాళ్ళైతే ఎన్నో కుట్రలు పన్నే అవకాశం కూడా ఉన్నది. ఖచ్చితంగా వారిని ఏదో ఒక కేసులోనో లేదంటే దేన్నో ఒక దాంట్లో ఇరికించి
బీఆర్ఎస్ మద్దతుదారులకు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గద్దె దింపి ఉప సర్పంచ్గా తాముండి తామకే బాధ్యతలు కలిగించేలా కొన్ని కుటిలమైన రాజకీయ వ్యూహాలను పన్నే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతే తెలివితో మేము జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాము. బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంటుంది. చీమ చిటుకుమన్నా కమ్మ గిల్లుమన్నా ఆ బీఆర్ఎస్ లీగల్ సెల్కు మీరు ఒక్కసారి చెబితే ఇక బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏం చేయాలో అది చేస్తుందని చెప్పేసి ఈ రకంగా బీఆర్ఎస్ శ్రేణులకైతే కేటీఆర్ భరోసా కల్పించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయాలపై ఆయన ఒక పెద్ద ట్వీట్ చేశారు. ఆ తర్వాత రాజన్న సిరిసిల్లలో ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ కొంత అంటే ఒక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థి ప్రచారం చేస్తూనే గుండెపోటుతో మరణించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఈ విజయం, ఈ బీఆర్ఎస్ విజయం అనేది చెంపపెట్ట లాంటిది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ నుంచి పూర్తిగా శాశ్వతంగా దూరమయ్యే కాలం ఎంతో దూరంలో లేదు, అది దగ్గరలోనే ఉంది. కాంగ్రెస్ పని ఖతమైంది. గ్రామ స్థాయిల్లోనే ఇలాంటి ఒక వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో దాని పరిస్థితి ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన పైన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి లేని దానిపైన కేటీఆర్ అయితే ధ్వజమెత్తారు. ఖచ్చితంగా పార్టీకి నిలబడ్డ కష్టకాలంలో పార్టీకి నిలబడ్డ ఏ కార్యకర్తను కూడా బీఆర్ఎస్ పార్టీ మర్చిపోదని చెప్పేసి ఆయన పదే చెప్పుకుంటూ వచ్చారు. ఇక రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ పతనం గ్రామ స్థాయి నుంచే మొదలైంది. ఆయన పార్టీ ఎగిరింది, కాంగ్రెస్ పార్టీ ఎగిరింది గ్రామ స్థాయి నుంచే, ఇక పడిపోబోయేది కూడా గ్రామ స్థాయి నుంచే అని కేటీఆర్ అయితే చాలా స్పష్టమైన మెసేజ్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చారు. ఇక 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 17న జరగనున్నాయి. డిసెంబర్ 17న కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎక్కువ మొత్తంలో స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు అందజేశారు. అలాగే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా లీగల్ సెల్కు మీరు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన చెప్పారు. ఎవరు భయపడొద్దు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఎవరు భయపడొద్దు, మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఆ సమావేశంలో కేటీఆర్ అయితే మాట్లాడారు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఈ విజయాలు ఆయనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఏదో ఒక కళ్ళ మంట పుట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలతో ఆయన అనుచరులు కానీ ఆయన సభ్యులు కానీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. పార్టీలు మారేవారు, పార్టీల్లో ఉన్నవారు ఎవరైనా సరే ప్రలోభాలకు లోను కావద్దు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండండి. బీఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎవరు పార్టీని పైన విస్మరించి ఎవరు పార్టీలు మారొద్దు అన్న ఒక ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా పార్టీతో ఉన్నవారు, పార్టీకి వెన్నంటి ఉన్నవారిని పార్టీ అధిష్టానం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. రావాల్సిన సమయంలో వారికి కలిగే ప్రయోజనాలను అందిస్తుంది అన్నట్లు ఆయన సమావేశంలో చెప్పారు. ఇక మొత్తం మీద రాజన్న సిరిసిల్ల మాత్రమే కాదు, అటు సిద్దిపేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజ్వలంగా ముందుకు వెళ్తూ ఉన్నది. కేవలం సిద్దిపేట, రాజన్న సిరిసిల్లనే కాదు, ఇతర నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా విజయ కేతనాలను ఎగరవేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు అందజేశారు. రానున్న రోజుల్లో ఇంకా మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడాలి అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు. చూడాలి మరి కేటీఆర్ మాట తీరు చూస్తుంటే నిజంగా విజయోత్సాహంతో వచ్చిన మాటల తీరులాగానే కనిపిస్తుంది. అలాగే చాలామందిలో స్ఫూర్తి నింపేలా కనిపిస్తూ ఉన్నది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పతనమవుతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న ఈ నేపథ్యంలో వస్తున్న ఫలితాలు అయితే చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది అనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. చెప్తున్నా నాకు వచ్చి అన్న మా ఎమ్మెల్యే ఓడిపోయినని బాగా బాధలున్నాడు, చాలా గెలుస్తా అనుకున్నాడు, ఓడిపోయిండు, బాగా బెదిరించిండు. ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి, ముఖ్యమంత్రి ఏమో తిరుగుతాండు ఈ ప్రచారంలో. మీరు చూసిర్రు, నాకు తెలిసి చరిత్రలో జరగలే. పంచాయతీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల ముఖ్యమంత్రి తిరగంగా నేనైతే ఎప్పుడు చూడలే. విజయోత్సవాల పేరిట ఏది 2 సంవత్సరాలు నిండినాయి, మేమేదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఇక అంతులేదు పొంతులేదు. గెలిపియపోతే చూస్తున్నారు మీరు, ఎమ్మెల్యేలు స్పీచ్లే ఇస్తాను ఓపెన్గా.
ఇండ్లియా, నా ఇంటి ముంగడికి వస్తే మెడలు పట్టి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా బెదిరించింది. ఇక కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం. నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా, నల్గొండ జిల్లాకు పోయినా. అక్కడైతే అన్యాయం. ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసిండ్రు. ఇంకో కాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఆఖరికి ఎంత ఘోరమంటిగా చెప్పరాదు, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు. ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు గెలిచినాక కాదు, ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసిండ్రు. ఇట్లా ఎన్నో కిరాతకాలు చేయంగా కూడా, ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా, ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 2 దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరుగు, కానీ కొన్ని దగ్గరలో 40%, కొన్ని దగ్గరలో 30%, కొన్ని దగ్గరలో 50%, కొన్ని దగ్గరలో 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంజీ చెప్తున్నా నాకు వచ్చి, అన్నా మా ఎమ్మెల్యే ఓడిపోయినాను బాగా బాధలున్నాడు, చాలా గెలుస్తా అనుకున్నాడు, ఓడిపోయిండు, బాగా బెదిరించిండు. ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి, ముఖ్యమంత్రి ఏమో తిరుగుతాండు ఈ ప్రచారంలో, మీరు చూసిర్రు. నాకు తెలిసి చరిత్రలో జరగలే. పంచాయతీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి తిరగంగా నేనైతే ఎప్పుడు చూడలే. విజయోత్సవాల పేరిట ఏది 2 సంవత్సరాలు నిండినాయి, మేమేదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఇక అంతులేదు పొంతులేదు. గెలిపియపోతే చూస్తున్నారు మీరు, ఎమ్మెల్యేలు స్పీచ్లే ఇస్తాను ఓపెన్గా. ఇండ్లియా, నా ఇంటి ముంగడికి వస్తే మెడలు పట్టి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా బెదిరించింది. ఇక కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం. నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా, నల్గొండ జిల్లాకు పోయినా. అక్కడైతే అన్యాయం. ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసిండ్రు. ఇంకో కాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఆఖరికి ఎంత ఘోరమంటిగా చెప్పరాదు, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు. ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు గెలిచినాక కాదు, ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసిండ్రు. ఇట్లా ఎన్నో కిరాతకాలు చేయంగా కూడా, ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా, ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 2 దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరుగు, కానీ కొన్ని దగ్గరలో 40%, కొన్ని దగ్గరలో 30%, కొన్ని దగ్గరలో 50%, కొన్ని దగ్గరలో 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా.